హాయ్, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఈ రోజు మీ చేతి వంట సెగ్మెంట్ లో మనకి టేస్టీ వెరైటీస్ నేర్పించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు నేర్పిస్తారో చూద్దాం. కానీ ఫస్ట్ గుమగుమల్లో రాజు గారు చేయబోతున్న వంట ఏంటో కనుక్కుందాం. నమస్తే రాజు గారు. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు గుమగుమల్లో? ఈ రోజు ఒక రైస్ ఐటమ్ చూపిస్తున్నానండి. రైస్ ఐటమ్ కరివేపాకు కార్న్ రైస్. కరివేపాకు కార్న్ రైస్. సో కోస్తా కరివేపాకు ఫ్లేవర్ అండ్ మధ్య కార్న్స్ యాడ్ చేస్తున్నాం. సో పిల్లలు కూడా చాలా ఇష్టం కదండి, ఈ మధ్య మనకు బాగా దొరుకుతూ ఉన్నాయి స్వీట్ కార్న్స్ కదా. సో ఈ రెండు కాంబినేషన్ లో చేస్తున్నాం. ఓకే రాజు గారు. ఓకే, మరి కరివేపాకు కార్న్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరివేపాకు కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి రైస్ ఐటమ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం ఏంటంటే రైస్ కొంచెం ఇలా పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి ఒక పొడి రెడీ చేస్తున్నాం అండి, కరివేపాకు పొడి. సో ఈజీగానే చేస్తున్నాం, మరీ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేయకుండా సింపుల్ గా కరివేపాకు ఫ్లేవర్ మనం కొంచెం ఎక్కువగా తెలిసేటట్టు చేస్తున్నాను. సో మనకి ఇంట్లో కరివేపాకు పొడి రెడీగా ఉన్న దాంతో చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి. ఓకే, ఎందుకంటే చాలా మంది ఇట్లా బ్రేక్ఫాస్ట్ లకి అన్నంలో కలుపుకోవడానికి చేసి పెట్టుకుంటూ ఉంటారు. సో దాంతో చేసేసుకోవచ్చు, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. అంటే మనకు స్పైసెస్ తాలూకు స్మెల్ తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లోనే కరివేపాకు, అలాగే 2-3 వెల్లుల్లిపాయలు దీంట్లో వేస్తున్నాం, మిగతాయి పోపులో కూడా వేసుకుంటాం. ఓకే. సో ఈ కరివేపాకు రైస్ లాగా చేసుకుంటే అప్పుడప్పుడు కొంచెం బాగుంటుంది, కాస్త ఎక్కువ క్వాంటిటీలో. ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు మన టిఫిన్స్ లో అలా తిన్నా, ఇడ్లీలోనో కొంచెం అట్లా అద్దుకొని తినేస్తాము. అంటే అంత ఎక్కువ క్వాంటిటీలో తినము. దీంట్లో అయితే మనకు చాలా పడుతుంది. రైస్ ఐటమ్ లోకి అయితే మనకి కొంచెం అంత కలవడానికి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తాం కదా. అండ్ ఫ్లేవర్ కూడా కొంచెం ఇట్లా ఎండుమిర్చి, వెల్లుల్లి ఈ ఘాటు ఉంటుంది కాబట్టి రైస్ లోకి ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. అంటే నాకు పర్సనల్ గా కొంచెం వేడి రైస్ లో కొంచెం అలా నెయ్యి వేసుకొని ఇలా పొడి వేసేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం మనం నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు కాస్త వీటిని బాగా వేయించుకుంటే కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం మనకి చల్లారితే మనం పొడి కొట్టేసుకోవచ్చు. ఓకే, అయితే మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. వారానికి ఒక్కసారైనా చేపలు తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. మరి చాలా మంది చేపలు వండుకోవడానికే ఇష్టపడరు, ఎందుకంటే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది, ఆ పాత్రలన్నీ కూడా డర్టీగా ఉంటాయి, మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడం కష్టమని. అలా ఏమి ఇబ్బంది పడక్కర్లేదండి. బియ్యం కడిగిన నీళ్లతో కనుక చేపలు వండిన గిన్నెలను కడుక్కున్నట్లయితే ఆ వాసన అంతా కూడా శుభ్రంగా పోతుంది. ఎంచక్క మీరు కావాల్సిన విధంగా చేపలు వండుకొని తినొచ్చు. సో ఇది కొంచెం చల్లారిపోయింది, మనం పొడి కొట్టేసుకుంటాం. యూజువల్గా ఇప్పుడు పిల్లలకి ఆకుకూరలని కొంచెం ఇట్లాంటివి ఏమైనా అన్నా కూడా అంతగా ఇష్టపడరు కదా. సో దాంట్లో వాళ్ళకి నచ్చిన ఏ కార్న్ లైక్ సమ్ పన్నీర్ లాంటిదో ఇట్లాంటివి యాడ్ చేస్తే శుభ్రంగా దానికోసం అయినా తినేస్తారు. కొద్దిగా చింతపండు, ఓకే, ఓకే. సో ఇలా రెడీ చేసేసుకోవాలి. రేపు మనం పోపు పెట్టేసుకున్నాం అండి. సో కొద్దిగా ఆయిల్. సో ఇలాంటి రైస్ మనం కొంచెం నెయ్యితో అయినా కానీ లేకపోతే వెన్న వేసుకొని అయినా కానీ చేసుకోవచ్చు, కొంచెం కమ్మగా ఉంటుంది. అప్పటికప్పుడు తినేసేటట్టయితే చక్కగా నెయ్యితో పోపు పెట్టేసుకుంటే మనకి ఇంకా సపరేట్ గా మళ్ళీ నెయ్యి వేసుకోవాల్సిన పని ఉండదు.
సో పోపు దినుసులు అండి. సో రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం పప్పులో పప్పు వేసుకుంటున్నాం. సో మధ్య మధ్యలో ఇవి కూడా తగులుతూ బాగుంటాయి. ఆ కరివేపాకు ఫ్రెష్ గా కొట్టాం కదా ఇప్పుడే పౌడర్, మూత తీసి పెట్టాక మంచి వాసన వస్తుంది. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగు అండి. సో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇంగు అనేది. మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్, సో కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలంటే ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం అందులో వేసి గ్రైండ్ చేసేయచ్చా రాజు గారు? అంటే అప్పటికి వాడుకునే మాట ఉంటే అదే అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేయించేసి లైట్ గా వేయించేస్తే బాగుంటుంది. అది కూడా కొంచెం పసుపు, అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ అండి. అలాగే పొడి అండి. సో ఇదంతా కూడా బాగా కలిపేసి కొంచెం రైస్ కూడా దీంట్లో మగ్గితే మనకి ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. సో పోపు తాలూకుది తర్వాత ఈ పొడి కూడా యాడ్ చేసాం కదా, సో అదంతా కూడా కొంచెం బాగా పట్టేస్తుంది. కరివేపాకు కార్న్ రైస్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా రైస్ ఐటమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు కార్న్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు కార్న్ రైస్ రెడీ. ఓకే, మరి రైస్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూడండి రాజు గారు. మంచి ఫ్రెష్ ఫీల్ చాలా బాగా తెలుస్తుంది. సో మధ్య మధ్యలో కొంచెం కమ్మగా స్వీట్ కార్న్ బాగుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లా క్యారీ చేసుకోవడానికి అలా కూడా చాలా బెస్ట్. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. చిన్నపిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది కదా. మరి చాక్లెట్స్ ఎక్కువగా తినే పిల్లలకి ఖర్జూరం పండ్లు తినడం అలవాటు చేయండి. ఎలాగో ఇవి కూడా ఆల్మోస్ట్ చాక్లెట్ లాగే ఉంటుంది, కలరు, టేస్ట్, అది స్వీట్ గా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఖర్జూరాలు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. ఎలాగో హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. కాబట్టి చాక్లెట్స్ బదులుగా ఖర్జూరాలను అలవాటు చేయడం మంచిది. సిల్క్ బట్టలు లేదా ఖరీదైన పట్టు బట్టలు ఇలాంటివి కొనుక్కున్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. మరి వాటిని అంతే కేర్గా వాడుకోవాలి కదా. ఎలా పడితే అలా ఉతికేస్తే వాటి మెరుపు కోల్పోతూ ఉంటాయి. మరి మంచి డిటర్జెంట్తో వాటిని వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లలో నిమ్మరసం పిండుకొని ఆ నీళ్లలో కనుక వీటిని జాడించుకుని నీడగా ఉన్న ప్రాంతంలో ఆరేసుకున్నట్లయితే ఈ బట్టలకు మెరుపు మరింతగా పెరుగుతుంది, మెరుపు తగ్గదు. వారానికి ఒక్కసారైనా చేపలు తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. మరి చాలా మంది చేపలు వండుకోవడానికే ఇష్టపడరు, ఎందుకంటే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ పాత్రలన్నీ కూడా డర్టీగా ఉంటాయి, మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడం కష్టమని. అలా ఏమి ఇబ్బంది పడక్కర్లేదండి. బియ్యం కడిగిన నీళ్లతో కనుక చేపలు వండిన గిన్నెలను కడుక్కున్నట్లయితే ఆ వాసన అంతా కూడా శుభ్రంగా పోతుంది. ఎంచక్క మీరు కావాల్సిన విధంగా చేపలు వండుకొని తినొచ్చు. పిల్లలు యూనిఫామ్ కు జతగా షూస్ వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా వైట్ షూసే ఎక్కడ చూసినా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి వైట్ సాక్స్ వేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా చెమటలు పట్టడం, కింద ఆడడం వల్ల సాక్స్ కి రకరకాలుగా మరకలు అంటేస్తూ ఉంటాయి కదా. ఈ మరకలు పోవాలి అంటే ముందుగా సాల్ట్ వాటర్లో ఈ సాక్స్లు నానబెట్టి దాని తర్వాత డిటర్జెంట్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే మరకలన్నీ శుభ్రంగా పోతాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోతున్న వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి నోట్ చేసుకోండి. మసాలా వంటల్లో చిక్కుడు మటన్ కర్రీ, చిక్కుడు,
మటన్, టమాటో, ధనియాల పొడి ముఖ్యంగా కావలసినవి. బీరకాయ రొయ్యల కూర. బీరకాయలు, రొయ్యలు, టమాటో,